ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకి చాలా మంది హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. దీని తర్వాత వస్తున్న రామ్ చరణ్ యాక్షన్ పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్. ఈ సినిమాని శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. అయితే దీని తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో RC16 సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సన్న మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడికి సినిమా అవకాశాలు వరుసగా వస్తాయి అని అనుకున్నారు. అలాగే చాలా మంది ప్రొడ్యూసర్లు తనకి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా రూమర్ అయితే ప్రచారం జరిగింది. 2 ఏళ్లు ఖాళీగా ఉన్న తర్వాత దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ RC16 సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిలిచి అవకాశం ఇవ్వడంతో బుచ్చిబాబు తన దర్శకత్వంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే RC16 స్టోరీ ఇదే అంటూ వెబ్ మీడియాలో చాలా ప్రచారాలు జరిగాయి. సోషల్ మీడియాలో విస్తరంగా ప్రచారం జరుగుతున్న ఉత్తరాంధ్ర చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి పాత్రలో చరణ్ కనిపిస్తారు అని, అలాగే ఈ సినిమాలో డబుల్ రోల్లో చేస్తున్నట్టుగా ప్రచారం జరిగినాయి. దీనిని గమనించిన రామ్ చరణ్ టీం క్లారిటీ ఇచ్చేశారు. బుచ్చిబాబు అలాగే రామ్ చరణ్ వస్తున్న సినిమా కోడి రామ్మూర్తి బయోపిక్లో కాదు అని, అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చుట్టూ తిరిగే సినిమానేనని స్పష్టం చేయడం జరిగింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ RC16 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్లో నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఈ సినిమాతో సతీష్ కిలారు నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉన్నారు. సమాచారం మేరకు RC16 సినిమాని సెప్టెంబర్ నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకొని అక్టోబర్ నుండి షూటింగ్కు వెళ్తున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.